దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఎగువించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రేంద్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చి ఉన్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సత్తుగాను ఇచ్చేదను. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు. కొండను పగలగొట్టునట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.